హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా సండే స్పెషల్లో చేపల పులుసు చేయబోతున్నాను. ఈ చేపల పులుసు చాలా స్పెషల్, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ చేపల పులుసు కోసం నేను 1 కేజీ చేపలు తీసుకొని ఆల్రెడీ క్లీన్ చేసుకొని అందులో పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ అలానే 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఈ చేపల పులుసు కోసం అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో కోసించుకున్నానండి. అలానే 2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని ముందుగానే తీసించుకున్నానండి. ఈ మసాలా కోసం 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, అలానే ఆవాలు, 1 స్పూన్, 1 స్టార్ తీసుకున్నానండి. ఇవన్నీ మనం గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకున్నాను. కొంచెం వెడల్పుది బాండి పెట్టుకున్నానండి. చేపల పులుసుని కలపడానికి కొంచెం మనకి ఈజీగా ఉంటుంది ఇలాంటివి అయితే. అలానే ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకున్నాను. ఇవి బాగా వేగాక మనం తెల్లుల్లి వేసుకోవాలండి. ఈ తెల్లుల్లిని బాగా వేయించుకున్నాక ఆనియన్స్ వేసుకుందాం. ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకున్నానండి. కరివేపాకు, ఇవి బాగా వేయించుకుందాం. ఒక బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేయించుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది. అలానే కొంచెం ఇంగువ ఈ చేపల పులుసుకి ఇంగువ చాలా టేస్ట్ ఇస్తుంది, అందుకనే కొంచెం ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న చేపలని ఇందులో వేసుకోవాలి. ఈ చేపలు మ్యాగ్నేట్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఉప్పు, కారం, పసుపు అంతా బాగా పడుతుంది. అందువల్ల మనకి చేపలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా కలుపుకొని ఒక 15 మినిట్స్ మనం మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఒక 15 మినిట్స్ తర్వాత మనకి చేపల పైన మొత్తం నూనె అనేది పైకి తేలిపోతుంది కదా, అప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మనం ఏదైతే టమాటీ ముక్కలు కోసుకున్నామో అవన్నీ పైన వేసుకోవాలి. ఇలా టమాటీలన్నీ వేసుకున్నాక మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ లోపల మనం ఏవైతే మసాలా చేసుకోవాలనుకున్నామో అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకుందాం. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటీ అంతా మగ్గిపోయింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది వేసుకున్నాక కలుపుకోకుండా అలానే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. అప్పుడే చెదరకుండా ఉంటుంది. ఇలా కలుపుకోకుండా నీట్గా మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా చింతపండు రసాన్ని తీసించుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత చేపలన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఈ 15 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మన చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి. చూసారుగా ఎంతో కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా మన చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ విధంగా చూసారా, ముక్క అనేది చెదరకుండా ఎంతో నీట్గా వచ్చాయి. అంతేనండి. ఈ చేపల పులుసు కానీ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు మనం ఈ చేపల పులుసుని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారుగా చేపల పులుసుని నేను ఎలా అయితే చేసుకున్నానో మీరు కూడా ఇలానే చేపల పులుసు ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ చేపల పులుసుని.
ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.